నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్మిని. డీటెయిల్ చూస్తే కృష్ణా జిల్లా ఉయ్యూరులో టీడీడీ కళ్యాణ మండపం పక్కన ఏ గ్రౌండ్ ఆట ప్రాంగణం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. నిర్వాహకులు అబ్దుల్ రెహమాన్, అయ్యూబ్ కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ దైవనందిత జీవితంలో ఒత్తిళ్ల నుంచి ఆటలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయన్నారు. ప్రస్తుత కాలంలో పిల్లలు స్మార్ట్ ఫోన్కి అలవాటు పడి అనేక రకాల మానసిక గురవుతున్నారని గుర్తు చేశారు. ఇలాంటి క్రీడా ప్రాంగణాలు శారీరక ఆరోగ్యానికి, మానసిక వికాసానికి తోడ్పడుతున్నాయన్నారు. పిల్లలు, పెద్దలు అందరికీ శారీరక ఆరోగ్యం, మానసిక ఉపశమనం కల్పించడం కోసమే ఈ గ్రౌండ్ ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు అబ్దుల్ రెహమాన్. అది ఉయ్యూరేనండి. మరి ఈరోజు ఉయ్యూరులో మన బైపాస్ రోడ్లో గల రైస్ మిల్ డొంక రోడ్లో ఈఆర్ గ్రౌండ్స్ పేరుతో మేము నూతనంగా ఈ స్పోర్ట్స్ టర్ఫ్ని ప్రారంభించాము. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, బోడి ప్రసాద్ గారి చేతుల మీదుగా కాసేపటి క్రితమే ఈ యొక్క టర్ఫ్ ప్రారంభమైంది. సో ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, చైర్మన్ నాని గారికి, అలాగే మీడియా సోదరులకి, నా శ్రేయాభిలాషులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అది ఉయ్యూరేనండి. మరి ఈరోజు ఉయ్యూరులో మన బైపాస్ రోడ్లో గల రైస్ మిల్ డొంక రోడ్లో ఈఆర్ గ్రౌండ్స్ పేరుతో మేము నూతనంగా ఈ స్పోర్ట్స్ టర్ఫ్ని ప్రారంభించాము. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, బోడి ప్రసాద్ గారి చేతుల మీదుగా కాసేపటి క్రితమే ఈ యొక్క టర్ఫ్ ప్రారంభమైంది. సో ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, చైర్మన్ నాని గారికి, అలాగే మీడియా సోదరులకి, నా శ్రేయాభిలాషులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అది ఉయ్యూరేనండి. మరి ఈరోజు ఉయ్యూరులో మన బైపాస్ రోడ్లో గల రైస్ మిల్ డొంక రోడ్లో ఈఆర్ గ్రౌండ్స్ పేరుతో మేము ఈ యొక్క స్టేడియంలు కానీ లేకపోతే క్రీడా ప్రాంతాలు కానీ ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టం. మరి ప్రైవేట్గా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ యొక్క స్పీడ్ ప్రపంచంలో అన్నీ మర్చిపోయి ఒక గంట సేపు ఆటల్లో నేను ఒక 5 నిమిషాలు ఆడితే మిగిలిన విషయాలన్నీ మర్చిపోయాం. అంటే నిత్యం మనం ఏదో ఒక టెన్షన్లతోటి ఇంట్లో ఉన్న ఇబ్బందులు కానీ, లేకపోతే బయట ఉన్న ఇబ్బందులు కానీ, లేకపోతే రకరకాల మన ప్రొఫెషన్లో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా ఈ యొక్క స్టేడియంలు